హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఐ హోప్ అందరూ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు టైం ఎంత అయింది అంటే ఆల్మోస్ట్ నైట్ 10:30 అలా ఆ టైం అయి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 10 అయితే క్రాస్ అయిపోయింది. సో అప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, బట్ స్టార్ట్ చేశాను. సో ఆ రోజు మార్నింగ్ నుంచి నేను ఈ క్రాఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే ఆ క్రాఫ్ట్ ఏంటి అనేది అయితే ఏం చూపించను. సో ఆ రోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసి పడుకోవాలని అనుకున్నాను. లైక్ నేను మార్నింగ్ 10కి ఆ టైంకి ఏమో మొదలుపెట్టాను, చేస్తూనే ఉన్నాను. మధ్యలో తినడానికి అలా బ్రేక్స్ తీసుకున్నాను, కానీ చేస్తూనే ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో అసలు క్రాఫ్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో నాకు అది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ 12 అలా అయిపోయిందనమాట. సో చెప్పాను కదా కంప్లీట్ చేసే పడుకోవాలని చెప్పి. సో అది కంప్లీట్ చేసి పడుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇక్కడ నేను చూపించేది హెయిర్ ప్యాక్. సో చాలా రోజులు అయిపోయింది నేను ఒక డిఐవై హెయిర్ ప్యాక్ పెట్టుకుని, పైగా మీకు చూపించి చాలా డేస్ అయిపోయింది. డేస్ కూడా కాదు, చాలా మంత్స్ అయిపోయింది. సో నేను పెట్టుకుని కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి చూపిస్తున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్లో నేను ఏమేమి వేసానో చెప్తాను. సో నేను గ్రైండ్ చేసే ముందు అయితే వీడియో తీయలేదు. సో ఏం వేసాను అంటే మెంతులు, కలోంజి అండ్ వేపాకు, నీమ్ లీవ్స్ అంటాం కదా, సో అది వేపాకు వేసాను. సో అందుకని మీకు అలా గ్రీన్గా కనిపిస్తుంది. సో చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా. పైగా రైనీ సీజన్లో చాలా హెల్ప్ఫుల్. సో రైనీ సీజన్లో ఏంటంటే చాలామందికి హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, డ్రైగా అయిపోతుంది, అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఈ మూడింటికి లైక్ ఒక సొల్యూషన్ లాగా నేను ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో ఫైనల్లీ నేను ఒక 1.5 hour అలా ఉంచుకున్నాను ఆ హెయిర్ ప్యాక్ని. సో 1.5 hour తర్వాత నార్మల్ కొంచెం వామ్ వాటర్తో డైలీ యూస్ చేసే షాంపూని యూస్ చేసుకుని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది అండ్ చాలా హెయిర్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. సో ఇక్కడైతే వెట్గా ఉంది, కానీ నేను ఆల్మోస్ట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. సో ఆ రోజు ఏంటంటే థర్స్డే వచ్చింది. సో థర్స్డే యాజ్ యూజువల్ నేను పూజ చేసుకుంటాను కాబట్టి పూజ చేసేసుకుంటున్నాను. సో నార్మల్ చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో జనరల్గా థర్స్డేస్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతే వంటలోకి వస్తాను. బికాజ్ నాకు మార్నింగ్ చేసేయటం ఇష్టం అనమాట థర్స్డే మాత్రము. సో ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను, లైక్ గుమ్మడికాయ కర్రీ చేస్తున్నాను. సో నేను చాలాసార్లు చెప్పుంటాను, లైక్ మెయిన్గా గర్ల్స్కి గుమ్మడికాయ, కంద ఇవి చాలా చాలా మంచిదని. సో అగైన్ మళ్ళీ బోర్ ఫీల్ అవ్వకుండా నేను చెప్పింది ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎవరికన్నా అలవాటు లేకపోతే తినడానికి ట్రై చేయండి, చాలా మంచిది. పంప్కిన్ అండ్ అలాగే కంద, మనకి ఎలిఫెంట్ ఫుడ్ అంటాం కదా, సో అది చాలా మంచిదన్నమాట. సో అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కర్రీ అయిపోయింది, బట్ ఈ కర్రీ అయితే నేను చూపించను ఈరోజు. చాలా యమ్మీ కర్రీ ఒకటి చూపిస్తాను, సో చూసేయండి. అండ్ పక్కన ధనియాలు కూడా వేయించి పెట్టేశాను. సో చెప్పాను కదా ఈరోజు పంప్కిన్ గుమ్మడికాయ కర్రీ అయితే చూపించట్లేదు అని చెప్పి. సో ఈరోజు చాలా యమ్మీ టేస్టీ అండ్ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ ఉండే గుత్తి వంకాయ కర్రీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. టైం ఉన్నప్పుడు ఒకలా చేస్తాను, టైం లేనప్పుడు ఒకలా చేస్తాను, కొంచెం లీజర్గా ఉన్నప్పుడు, లేదా ఇంకెవరైనా ఇంటికి కొత్త వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు ఇంకోలా చేస్తాను. సో ఈరోజు నేను చేసే స్టైల్లో వన్ ఆఫ్ ద స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అనేది మీకు చూపించబోతున్నాను. సో చూడండి. సో ఫస్ట్ నేను గుత్తి వంకాయ అంటే మనకి ఆ మసాలా, ఆ గ్రేవీ అదంతా ఉంటుంది కదా, సో దానికోసం నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఒక 3 tablespoons ఆఫ్ వేరుశనగ పప్పులు అనేది
కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. సో ఎక్కువ తీసుకోకూడదు వేరుశనగ పప్పులు. సో దానివల్ల ఏంటంటే అది తీయగా, అది లైక్ మనకు ఒక చట్నీ లాగా అనిపిస్తుంది అనమాట. సో వేసినట్టుగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ సరిపోతుందన్నమాట. అంతే, ఇంక అంతకు మించి చేయకూడదు. అండ్ అలాగే కొంచెం కారంకి తగ్గట్టుగా నేనైతే 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మనం కారం, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకుంటాము. సో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేశాను, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అండ్ అలాగే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అండ్ ఒక 4-5 లవంగాలు, అండ్ 2 ఇలాచి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం మంచి కలరు అండ్ ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అండ్ అవి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి అన్న తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే మీరు ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు పచ్చి కొబ్బరిదే ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట. సో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాను. సో ఇవి చూడటానికి కొంచెం ఉన్నా సరే మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుంది మనం గ్రైండ్ చేసిన తర్వాత. సో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత వీటిని కొంచెం పసుపు, ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో దానిలోకి నేను కొంచెం మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఆరెల్స్ చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా గుత్తి వంకాయ ఏంటంటే మనకు కొంచెం కండ్రగా అలా అనిపిస్తుంది. సో అది అలా అనిపించకుండా ఉండాలంటే కొంచెం చింతపండు గుజ్జు కానీ లేదా కొంచెం ఇలా మ్యాంగో పౌడర్ కానీ వేసుకున్నామంటే అలా చేదు అలాంటిది ఏమి ఉండదన్నమాట. అండ్ అలాగే ఒక 1 ఫుల్ ఆనియన్ అండ్ అలాగే ఒక 1 ఫుల్ టొమాటో అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్, మనకి ఒక గుత్తి వంకాయ కర్రీ అంటే మనకి ఈ గ్రేవీ పేస్ట్ అనేది మెయిన్. సో ఇది ఎంత బాగా టేస్టీగా ఉంటే మన కర్రీ కూడా అంత బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు ఆ పేస్ట్ మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ఆ గుత్తి వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. అలానే ఎక్కువ ఆయిల్ కాదు, అలానే తక్కువ ఆయిల్ కాదు. సో ఇక్కడ చూపించాను కదా, సో కొంచెం ఆయిల్ తీసుకుని ఫస్ట్ నేను వాటిని ఫ్రై చేసేసుకుంటాను అనమాట. కొంచెం ఆల్మోస్ట్ 80% కుక్ అయ్యేంత వరకు, 70 to 80% కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటాను. సో చెప్పాను కదా ఇది నా స్టైల్, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానని. చాలామంది మనం చేసిన ఏదైతే గ్రేవీ పేస్ట్ కానీ అది ఉంటుందో మసాలా పేస్ట్, అది చాలామంది స్టఫింగ్లా చేస్తారు. బట్ నేను అది అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ అది నాకు టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. బికాజ్ అది పెట్టినా కూడా మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల యూజ్ లేదు అనిపిస్తుంది. అందుకని ఏంటంటే నేను జనరల్గా ఆ వంకాయల్ని ఇలా ఆయిల్లో వేసి ఒక ఆల్మోస్ట్ 70% వరకు కుక్ చేసుకుంటాను. సో చూసారు కదా మనకు అన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోయాయి. సో ఇలా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. సో నేను వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే నేను అది కొంచెం తీసేసాను. సో కొంచెమే ఆయిల్ ఉంచుకుని దాన్ని ఇక నెక్స్ట్ కర్రీ కోసం యూస్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లైక్ తాలింపు వేసాను. నేనైతే ఓన్లీ ఆవాలు అండ్ జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకున్నాను. అండ్ అగైన్ ఇంకొక ఆనియన్ని నిలువుగా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే గుత్తి వంకాయకి చిన్నవి కట్ చేయకూడదు, ఇలా నిలువుగానే కట్ చేసుకోవాలి. సో నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి అండ్ కొంచెమే సాల్ట్ యాడ్ చేశాను. సో సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి, మనం ఇందాక పేస్ట్లో యాడ్ చేసాం కదా. అండ్ నేను వంకాయల్లో కూడా కొంచెం యాడ్ చేశాను. సో చూసి దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం మనకి ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం లైక్ ఒక 1 టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ లేదా గ్రేవీ పేస్ట్, సో అది కూడా యాడ్ చేసుకుని మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ముందు వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. జస్ట్ నేను ఆ జార్ని రిన్స్ చేశాను అంతే. సో వాటిని ఏంటంటే మనకి ఆల్రెడీ దానిలో పచ్చి ఉల్లిపాయ, పచ్చి టొమాటో వేసాం కాబట్టి ఆ రా స్మెల్ మొత్తం పోయేంత వరకు కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. సో మనకి గ్రేవీ పేస్ట్ అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా లైక్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే పచ్చి వాసనలాగా తినాలి అని అనిపించదు కర్రీ అయితే. సో అది మొత్తం కూడా మనకి ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా కారం కూడా వేస్తాను అని చెప్పి, కలర్ ఉంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం కారం వేసి ఫ్రై చేసుకున్న తర్వాత లైక్ మనకి గ్రేవీ కావాలి కాబట్టి మనం యాడ్ చేసుకున్న పేస్ట్ బట్టి మరీ వాటరీగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగానే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
సో చూసారు కదా, ఇలా ఉంది కన్సిస్టెన్సీ. మనకి ఆల్మోస్ట్ వంకాయలు అవన్నీ యాడ్ చేసుకుని ఫైనల్గా వచ్చేసరికి కొంచెం దగ్గర పడుతుంది. సో నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత అది కూడా బాయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ వంకాయలు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలను యాడ్ చేస్తున్నాను. లేదంటే ఏంటంటే మనం ముందే వేసేసామంటే అవి ఇంకా మెత్తగా లైక్ పేస్ట్ లాగా అయిపోతాయి. సో అందుకని ఏంటంటే వాటర్ కూడా బాయిల్ వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి. సో అంతే, ఈ వంకాయలు యాడ్ చేసిన తర్వాత మనకి లైక్ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఈ విధంగా స్లోగా లైక్ ఎక్కువ కదపకుండా ఆ వంకాయలు చితికిపోకుండా స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే మనం దానిలో లైక్ వేరుశనగ పప్పులు, నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి తొందరగా అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్గా చూసారా, ఆయిల్ మనకి పైకి వచ్చేసింది, అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను అంతే. అండ్ లాస్ట్లో కొంచెం నార్మల్ ఫ్రెష్ కరివేపాకు ఉంటే, కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్, నా దగ్గర డ్రై కరివేపాకు ఉందన్నమాట. సో నేను అది యాడ్ చేసేసుకున్నాను అంతే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, లైక్ కలర్ అదంతా కూడా మనం లైక్ ఒక రెస్టారెంట్లో కానీ లేదా కర్రీ పాయింట్లో కర్రీస్ ఉంటాయి కదా, సో ఆ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. అండ్ చూసారా, మనకి కుక్ అయ్యేసరికి ఆ వాటరీ కన్సిస్టెన్సీ అనేది ఉండకూడదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. లైక్ చపాతీస్లో కానీ, రైస్ రెసిపీస్లో కానీ, వైట్ రైస్లో కానీ దేనిలోకైనా బాగుంటుంది అనమాట. సో అంతే, నేనైతే లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే. మన టేస్టీ యమ్మీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు గుత్తి వంకాయని. చాలామంది స్టఫింగ్ అని ఇంకో ప్రాసెస్లు చెప్తారు. బట్ నాకు ఈజీగా ఏదనిపిస్తుంది టైం బట్టి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తాను చెప్పాను కదా. సో ఇలా అయితే రిచ్గాను ఉంటుంది. లైక్ మనకు దేనిలోకైనా, రైస్లోకైనా, లైక్ పుల్కా, చపాతి దేనిలోకైనా సూట్ అవుతుంది అనమాట. సో చూసారు ఎంత గ్రేవీ, ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉందో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో నేను మార్నింగ్ ఒక హెయిర్ ప్యాక్ చూపించాను కదా, చాలా రోజుల తర్వాత నేను ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. సో దాని గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పొచ్చాను. సో అదేంటంటే నార్మల్ మన డిఐవైనే. నేను ఆల్రెడీ ఇదివరకు ఏంటంటే లైక్ కలోంజీ సీడ్స్, మేతి సీడ్స్ ఇవి రెండు యూజ్ చేసుకుని ఒక హెయిర్ ప్యాక్ చూపించాను. సో ఈ రెండే కాకుండా నేను ఈరోజు దానిలో నీమ్ లీవ్స్ యాడ్ చేశాను, అంటే వేపాకు యాడ్ చేశాను అనమాట. సో వేపాకు ఎందుకు యాడ్ చేశాను అంటే మనకి మెయిన్గా ఈ రైనీ సీజన్లో చాలా మందికి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. బికాజ్ ఎన్విరాన్మెంట్కి అండ్ అలాగే మనం బయట అప్పుడప్పుడు తడుస్తూ ఉంటాం కదా అనుకోకుండా. సో అలాంటప్పుడు సో దానివల్ల ఏంటంటే చాలా మందికి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల నేను లైక్ నాకు కూడా కొంచెం డాండ్రఫ్ ఉందన్నమాట. సో మనకి కనుక సింగిల్ యూజ్లోనే డాండ్రఫ్ పోవాలి, తగ్గాలి అంటే కనుక ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వేపాకు. సో చాలా మంచిది. అండ్ దానిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మన ఏదైతే హెయిర్ లాస్ అవుతుందో సో దాన్ని క్యూర్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్గా డాండ్రఫ్ పోగొడుతుంది అండ్ హెయిర్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో అందుకని ఏంటంటే నేను దానిలో వేపాకులు కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ మన హెయిర్ గ్రోత్కి ఏదన్నా డ్రైగా అలా ఉన్నా సో వాటన్నింటినీ కూడా క్యూర్ చేస్తుంది. అండ్ హెయిర్ లాస్ తగ్గించేలాగా, మెయిన్గా కండిషనింగ్గా ఉండేలాగా నెంబర్ ఆఫ్ యూజెస్ అనేది ఉన్నాయన్నమాట ఆ రెండింటి వల్ల హెయిర్కి. సో పర్టికులర్గా మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ హెయిర్ ప్యాక్ గురించి తెలియాలంటే కనుక నేను ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎప్పుడో అది వీడియో చేశాను అనమాట. సో కావాలి అంటే దాన్ని మీరు చెక్ చేయొచ్చు. సో దానిలో మీరు కనుక ఇలాంటి రైనీ సీజన్లో కానీ లేదా వింటర్ సీజన్లో కానీ వేపాకు యాడ్ చేసుకున్నారంటే సో మీకు డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇచ్చి స్కాల్ప్ కొంతమందికి ఏంటంటే లైక్ వూండ్స్ లాగా అలా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పోతాయి అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సో హెయిర్ చూసారా, నేను మార్నింగ్ ఒక 1 hour ఉంచుకున్నాను. సో ఇలా ఉంది నా హెయిర్ అయితే.
సో నేను డీటాంగిల్ చేసుకోలేదన్నమాట. సో అందుకని ఇలా ఉంది. అండ్ చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అండ్ దట్టు నేను చాలా రోజుల తర్వాత ఒక DIY హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను. సో అది సో ఈ మధ్య నాకు హెయిర్ లాస్ ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకని మెయిన్ గా నేను ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. నార్మల్ గా అయితే అంత బాధపడేదాన్ని కాదేమో. నేను దీన్ని హెయిర్ డొనేట్ చేయాలి అనుకున్న దగ్గర నుంచి నాకు ఎక్కువ ఊడిపోతుంది. డొనేట్ చేద్దాం అనుకున్నాం కదా, ఇలా ఊడిపోతుంది ఏంటని అనిపిస్తుంది. చాలా చాలా ఒక ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అంటే ఒక 1.5 month 2 months నుంచి కూడా బాగా ఊడిపోతుంది. రీజన్ ఏంటో తెలియదు, ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫుడ్డా లేదా ఇంకేమన్నా తెలియదు అనమాట, ఊడిపోతుంది. సో అందుకని మెయిన్ గా అప్లై చేసుకున్నాను. అండ్ చెప్పాను కదా హెయిర్ డొనేట్ చేయాలి అని. సో నాకు ఇట్లా ఇంత ఊడిపోతుంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. వాళ్ళకి ఇద్దాము అనుకున్నాము, ఇంత సన్నగా అయిపోతుంది, ఇంత తక్కువ ఉంటుంది, మనకు కూడా ఇచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, మంచిది ఇస్తే ఒక హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఊడిపోతుంది, ఇద్దామా వద్దని డైలమాలో ఉన్నారనమాట. సో దీన్ని నార్మల్ గా కట్ చేపించి కొంచెం హెల్దీగా పెంచుకుని దాన్ని ఇద్దామా అని చూస్తున్నాను. తెలీదు, ఇస్తే కనుక ఈ మంత్ లోనే ఇచ్చేస్తాను, సెప్టెంబర్ మంత్ లోనే ఇచ్చేస్తాను. బికాజ్ ఇది మా బర్త్డేస్ మంత్ అనమాట. సో ఇస్తే ఈ మంత్ లో ఇస్తాను, ఆర్ఎల్స్ ఇవ్వకపోతే కనుక నేను ఇదే మంత్ లో కట్ చేపిచ్చేస్తాను అనమాట. కొంచెం సన్నగా అయిపోయింది కదా, సో కట్ చేపిస్తాను. అలా అని మరీ సన్నగా కాదు, నాకు ఇష్టం ఉండదు కొంచెం తగ్గిపోయినా కూడా. సో చూడాలి హెయిర్ డొనేట్ చేస్తానా లేదా అనేది. సో ఉండటం అయితే బానే ఉంది ఇలా. బట్ నాకు హెయిర్ బాగా ఉండాలన్నమాట. సో అందుకని కొంచెం ఊడిపోయినా కూడా నాకు బాగా ఊడిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో చూద్దాం నేను హెయిర్ డొనేట్ చేస్తానా లేదా నార్మల్ సెలూన్కి వెళ్ళి కట్ చేపిచ్చేస్తానా అనేది. సో ఇక్కడికి ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది, బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను. చాలా చిన్ని వ్లాగ్, దీనిలో రెసిపీ అండ్ DIY కోసం నేను మెయిన్ గా ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా రెసిపీని అండ్ అలాగే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ కానీ లేదా డాండ్రఫ్ అలా హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది, బోర్ కొట్టలేదు అనుకున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.